తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని తితిదే స్పష్టం చేసి వేసవి సెలవుల్లో వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించిన ఈవో స్వామివారి దర్శనం, వసతి గదులు, లడ్డూ ప్రసాదాలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకే వీఐపీ టికెట్లు కేటాయించాలని నిర్ణయించారు. కలియుగ దైవం శ్రీనివాసుణ్ణి వేసవి సెలవుల్లో భక్తులు భారీగా దర్శించుకుంటారు. దీనికోసం చేసే ఏర్పాట్లపై ఈవో సాంబశివరావు సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల వారు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఈవో సూచించారు. అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో బయట క్యూలైన్లలో నీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందించేలా చూడాలన్నారు. నడక మార్గాల్లో అదనంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 వరకు అన్నప్రసాదాలు వడ్డిస్తారు. సెలవుల రద్దీ దృష్ట్యా 6 లక్షల లడ్డూలు అదనంగా తయారు చేసి ఉంచాలని పోర్టు విభాగాన్ని ఆదేశించారు. ముందొచ్చిన భక్తులకు ఎలాంటి సిఫారసు లేఖల్లేకుండా అద్దెగదులు కేటాయించాలని వసతి కల్పన విభాగాన్ని సూచించారు. యాత్రికుల వసతి సముదాయంలో కూడా ఈ లాకర్స్ కీస్ ఇవ్వటానికి కానీ, చాప ఇవ్వటానికి కానీ, దుప్పట్లు ఇవ్వటానికి కానీ ఏ విధమైన ఛార్జీలు లేకుండా వెంటనే ఉండే విధంగాను వాళ్ళకి రూమ్లో ఎంత బాగుంటుందో అంత మంచిగా ఇక్కడ పరిశుభ్రతను కూడా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. వేసవి సెలవులు ముగిసే వరకు ప్రతి శుక్రవారం ప్రోటోకాల్ పరిధి వ్యక్తులకే వీఐపీ దర్శన టికెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారికి ప్రత్యేక దర్శనం టికెట్లు కేటాయించి మహా లఘు దర్శనం కల్పిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని స్పష్టం చేశారు. అద్దెగదులు, దర్శనం కల్పన విషయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు.